Hi students, welcome to Telangana State Board of Intermediate Education online digital classes. Myself is Amaya, CJR in MLT, Gout Junior College, Boys, Anthony, Peddapalli district. Today we are going to discuss first year biochemistry unit 14 diagnostic tests. Diagnostic tests contain 5 topics. First one is blood sugar, second one is blood urea, third one is glucose tolerance test, fourth one is serum uric acid, fifth one is serum creatinine. డయాగ్నోస్టిక్ టెస్టెస్ అనే పాఠ్యాంశం ముఖ్యంగా మనకి ఇచ్చిన సిలబస్ ప్రకారం 5 టాపిక్స్ను కలవు. అందులో మొదటిది బ్లడ్ షుగర్, రెండవది బ్లడ్ యూరియా, మూడవది గ్లూకోజ్ టోలరెన్సీ టెస్ట్, నాలుగవది సిరం యూరిక్ యాసిడ్, ఐదవది సిరం క్రియాటినిన్. టుడే ఐ am going to discuss సిరం యూరిక్ యాసిడ్. ఈరోజు నేను మీకు సిరం యూరిక్ యాసిడ్ గురించి చెప్తాను. సిరం యూరిక్ యాసిడ్ is the end product of urine metabolism. Chemical structure is 2,6,8 trihydroxyfuran. Liver is the chief site of synthesis. Blood contain 2 to 6 grams of uric acid per 100 ml. Daily output is 0.75 grams to 1 gram. సిరం యూరిక్ యాసిడ్ అనేది యూరిన్ యొక్క మెటబాలిజంలో ఏర్పడు చివరి పదార్థం. దీని యొక్క రసాయన నిర్మాణం చూసినట్లయితే 2,6,8 ట్రైహైడ్రాక్సీ ఫ్యూరెన్. కాలేయం అనేది ఈ యొక్క యూరిక్ యాసిడ్ ని ఉత్పత్తి చేయడంలో కీలక పాత్ర వహిస్తుంది. ప్రతి 100 ml రక్తము 2 గ్రాములకి వెళ్ళి 6 గ్రాముల సిరం యూరిక్ యాసిడ్ ను కలిగి ఉంటుంది. డైలీ 0.75 గ్రామ్స్ నుండి 1 గ్రామ్ యూరిక్ యాసిడ్ అనేది విసర్జించబడుతుంది. డిటర్మినేషన్ ఆఫ్ సిరం యూరిక్ యాసిడ్ బై హెన్రీ కార్వే మెథడ్. మనము యూరిక్ యాసిడ్ ను హెన్రీ కార్వే మెథడ్ ద్వారా కనుగొనే పద్ధతిని మనం వివరిస్తాం. ప్రిన్సిపల్: uric acid react with phosphotungstic acid in alkaline medium to form a blue colored complex. Concentration of uric acid is directly proportional to the color intensity. Concentration of uric acid in serum is determined by comparing with similarly treated uric acid standard. Alkaline media is provided by sodium carbonate. యూరిక్ యాసిడ్ అనేది ఫాస్ఫోటంగ్స్టిక్ యాసిడ్తో క్షార మాధ్యమంలో చేరనుంది. బ్లూ రంగు సంక్లిష్టాన్ని ఏర్పరుస్తుంది. దీని యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఆ ఏర్పడ రంగు యొక్క తీవ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. మనకు ఇక్కడ క్షార మాధ్యమంగా సోడియం కార్బోనేట్ అనేది ఉపయోగపడుతుంది. రిక్వైర్మెంట్స్: కావలసిన పరికరాలు: ఒకటి టెస్ట్ ట్యూబ్స్, రెండవది సీరలాజికల్ ట్యూబ్స్, మూడవది సెంట్రిఫ్యూజ్ ట్యూబ్స్, నాలుగవది క్లోరోమీటర్. మనకు కావాల్సిన పరికరాలను చూసినట్లయితే మొదటిది పరీక్ష నాళికలు, రెండవది సీరలాజికల్ టెస్ట్ ట్యూబ్స్, మూడవది సెంట్రిఫ్యూజ్ ట్యూబ్స్, నాలుగవది క్లోరోమీటర్. రియేజెంట్స్ రసాయనాలు: ఫస్ట్ వన్ sodium tungstate 10% weight by volume. Second one is sulfuric acid 2/3 normality. Third one is sodium carbonate 10% weight by volume. Fourth one is phosphotungstic acid. Fifth one is stock uric acid standard. Sixth one is working phosphotungstic acid solution. Seventh one is uric acid standard. మనం రసాయనాలను చూసినట్లయితే మనకు ఈ క్రింద ఇవ్వబడిన రసాయనాలు అనేవి యూరిక్ యాసిడ్ ను కనుగొనడానికి ఉపయోగపడతాయి. అవి ఏంటంటే మొదటిది సోడియం టంగ్స్టేట్ 10% weight by volume, రెండవది సల్ఫ్యూరిక్ యాసిడ్ 2/3 నార్మాలిటీ, మూడవది సోడియం కార్బోనేట్ 10% weight by volume, నాలుగవది ఫాస్ఫోటంగ్స్టిక్ యాసిడ్, ఐదవది స్టాక్ యూరిక్ యాసిడ్ స్టాండర్డ్, ఆరవది వర్కింగ్ ఫాస్ఫోటంగ్స్టిక్ యాసిడ్ సొల్యూషన్, ఏడవది యూరిక్ యాసిడ్ స్టాండర్డ్.
రియేజెంట్, హౌ టు ప్రిపేర్ ద రియేజెంట్స్. మనము ఈ యొక్క ఇచ్చిన రియేజెంట్స్ని ఏ విధంగా తయారు చేస్తాం అనేది చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ సోడియం టంగ్స్టేట్ 10% weight by volume. Composition: sodium tungstate 10 grams, distilled water up to 100 ml. మొదటగా మనకి ఇచ్చిన రియేజెంట్లలో మూడోది ఫస్ట్ వన్ ఈజ్ సోడియం టంగ్స్టేట్ 10% weight by volume. దీని యొక్క కాంపోజిషన్ చూసినట్లయితే సోడియం టంగ్స్టేట్ 10 గ్రామ్, డిస్టిల్ వాటర్ అప్ టు 100 ml. మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్, తయారు చేయ విధానం: dissolve 10 grams of sodium tungstate in about 75 ml of distilled water and dilute to 100 ml with distilled water. దీని యొక్క తయారీ చూసినట్లయితే మనం మొదటగా 10 గ్రాముల సోడియం టంగ్స్టేట్ను 75 మిల్లీలీటర్ల డిస్టిల్ వాటర్లో కలపాలి. మరలా ఈ యొక్క ద్రావణానికి డిస్టిల్ వాటర్ కలుపుతూ దీన్ని 100 mlకు ప్రిపేర్ చేయాలి. సెకండ్ వన్ ఈజ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ 2/3 నార్మాలిటీ. కాంపోజిషన్: కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ 2 ml, డిస్టిల్ వాటర్ అప్ టు 100 ml. రెండవ రసాయనం ఏంటి? సల్ఫ్యూరిక్ యాసిడ్ 2/3 నార్మాలిటీ ఏ విధంగా తయారు చేయాలి? దాని యొక్క నిర్మాణం చూసినట్లయితే మనకు కావాల్సినవి కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆమ్లము 2 ml, డిస్టిల్ వాటర్ అంటే శుద్ధ జలము ఎంత 100 ml. మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ తయారు చేయ విధానం: యాడ్ 2 ml ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు అబౌట్ 75 ml ఆఫ్ డిస్టిల్ వాటర్ విత్ స్టిర్రింగ్ అండ్ డైల్యూట్ టు 100 ml విత్ డిస్టిల్ వాటర్ అండ్ స్టాండర్డైజ్. ఏం చేయాలి ఇక్కడ? 2 ml కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ను 75 ml డిస్టిల్ వాటర్ లోపల మనము కలుపుతూ స్టిర్రింగ్ చేస్తూ యాడ్ చేయాలి. మళ్ళా దీన్ని ఈ యొక్క ద్రావణాన్ని 100 ml మేకప్ చేసి దాన్ని స్టాండర్డైజ్గా చేసుకొని పెట్టాలి. మూడవది సోడియం కార్బోనేట్ 10% weight by volume. కాంపోజిషన్: అన్హైడ్రస్ సోడియం కార్బోనేట్ 10 grams, డిస్టిల్ వాటర్ అప్ టు 100 ml. Method of preparation: dissolve 10 grams of sodium carbonate anhydrous in 75 ml of distilled water and dilute to 100 ml with distilled water. మూడవది ఏంటి? సోడియం కార్బోనేట్ 10% weight by volume. కాంపోజిషన్ దానికి నిర్మాణం చూసినట్లయితే అన్హైడ్రస్ సోడియం కార్బోనేట్ 10 grams. ఇక్కడ మనకు అన్హైడ్రస్ అంటే వాటర్ లేకుండా క్రిస్టల్గా ఉంటే సోడియం కార్బోనేట్ను మనం ఎంత తీసుకోవాలి? 10 grams. డిస్టిల్ వాటర్ 100 ml తీసుకోవాలి. మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ తయారు చేయ విధానం ఏంటంటే డిసాల్వ్ 10 grams ఆఫ్ సోడియం కార్బోనేట్ అన్హైడ్రస్ ఇన్ 75 ml ఆఫ్ డిస్టిల్ వాటర్. 10 గ్రాముల సోడియం కార్బోనేట్ తీసుకొని దాన్ని 75 ml వాటర్ లోపల మనం డిజాల్వ్ చేయాలి. ఈ విధంగా డిజాల్వ్ చేస్తూ మరలా ఆ యొక్క ద్రావణానికి శుద్ధ జలం అంటే డిస్టిల్ వాటర్ని కలుపుతూ దాన్ని ఏం చేయాలి? 100 ml వరకు మేకప్ చేయాలి. ఫోర్త్ వన్ ఈజ్ phosphotungstic acid. Composition: sodium tungstate 100 grams, disodium hydrogen phosphate 20 grams, concentrated sulfuric acid 25 ml, distilled water up to 1 liter. ఫాస్ఫోటంగ్స్టిక్ యాసిడ్ యొక్క నిర్మాణం చూసినట్లయితే మనం దాన్ని ఏ విధంగా తయారు చేయాలంటే కావాల్సినవి ఏంటి? సోడియం టంగ్స్టేట్ 100 grams, డైసోడియం హైడ్రోజన్ ఫాస్ఫేట్ 20 grams, concentrated sulfuric acid 25 ml, distilled water up to 1 liter. Method of preparation తయారు చేయ విధానం: ఫస్ట్ ఏంటి? dissolve 100 grams of sodium tungstate and 20 grams of anhydrous disodium hydrogen phosphate in 200 ml of distilled water. 100 గ్రాముల సోడియం టంగ్స్టేట్ను 20 గ్రాముల అన్హైడ్రస్ డైసోడియం హైడ్రోజన్ ఫాస్ఫేట్ను 200 ml డిస్టిల్ వాటర్లో యాడ్ చేయాలి అంటే కలపాలి. సెకండ్ పాయింట్: యాడ్ 25 ml ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు అబౌట్ 75 ml ఆఫ్ డిస్టిల్ వాటర్. మరలా ఏం చేయాలి? 25 ml కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ను 75 ml డిస్టిల్ వాటర్లో యాడ్ చేయాలి అంటే వేరే దాంట్లో తీసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి pour acid solution slowly into the solution prepared in first step and mix
అంటే మనము ఈ యొక్క యాసిడ్ సొల్యూషన్ ఏంటి, ఈ 25 ml కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ను 75 ml డిస్టిల్ వాటర్లో కలిపాం కదా. ఆ యొక్క ద్రావణాన్ని ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్లో అంటే మనం ఫస్ట్ స్టెప్లో ఏం చేసాం, 100 grams ఆఫ్ సోడియం టంగ్స్టేట్ అండ్ 20 grams ఆఫ్ అన్హైడ్రైడ్ డైసోడియం హైడ్రోజన్ ఫాస్ఫేట్ను 200 ml డిస్టిల్ వాటర్ కలిపాం కదా. ఆ యొక్క ద్రావణానికి ఈ యొక్క యాసిడ్ ద్రావణాన్ని వేసి బాగా కలపాలి. కలిపి బాయిల్ ఫర్ 1 అవర్ విత్ రిఫ్లెక్స్ కండెన్సర్. మనము ఈ యొక్క దీన్ని ఈ యొక్క ద్రావణాన్ని పైన కలిపిన ద్రావణాన్ని 1 hour వరకు రిఫ్లెక్స్ కండెన్సర్ లోపల వేట్ చేయాలి. మరి వాట్ ఈస్ రిఫ్లెక్స్ కండెన్సర్? ఏ కండెన్సర్ మౌంటెడ్ ఆర్ డిజైన్డ్ so that condensed vapors run back into the stock of boiling liquid. అంటే కండెన్సర్ అమర్చబడిన తద్వారా ఘనీకృత ఆవిరి మరిగే ద్రవ నిల్వలోనికి తిరిగి వచ్చును. దీనినే మనం రిఫ్లెక్స్ కండెన్సర్ అంటాం. ఈ యొక్క కండెన్సర్ లోపల ఆ యొక్క ద్రావణాన్ని 1 hour మనం వేట్ చేయాలి. నెక్స్ట్ పాయింట్, కూల్ అండ్ డైల్యూట్ టు 1 liter విత్ డిస్టిల్ వాటర్. ఆ యొక్క ద్రావణాన్ని కూల్ చేసి అంటే చల్లబరిచిన తర్వాత 1 liter డిస్టిల్ వాటర్లో యాడ్ చేయాలి. స్టోర్ ఇన్ అంబర్ కలర్ బాటిల్. ఆ యొక్క చల్లబడిన ద్రావణాన్ని అంబర్ కలర్ ద్రావణం బాటిల్లోకి మార్చి నిల్వ చేయాలి. 5th one, స్టాక్ యూరిక్ యాసిడ్ స్టాండర్డ్ 100 mg. స్టాక్ యూరిక్ యాసిడ్ స్టాండర్డ్ 100 mgని ఏ విధంగా మనం తయారు చేయాలి? కాంపోజిషన్, లిథియం కార్బోనేట్ 60 mg. సెకండ్ వన్, యూరిక్ యాసిడ్ 100 mg. థర్డ్ వన్, ఫార్మలిన్ 2 ml. ఫోర్త్ వన్, 50% ఎస్టిక్ యాసిడ్ 1 ml. డిస్టిల్ వాటర్ అప్ టు 100 ml. మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ అంటే తయారు చేసే విధానం చూసినట్లయితే, మొదటి పాయింట్, డిజాల్వ్ 60 mg ఆఫ్ లిథియం కార్బోనేట్ ఇన్ అబౌట్ 40 ml ఆఫ్ డిస్టిల్ వాటర్. మొదటగా మనం ఏం చేయాలి, 60 mg లిథియం కార్బోనేట్ 40 ml అంటే 40 ml డిస్టిల్ వాటర్లో యాడ్ చేయాలి అంటే కలపాలి. సెకండ్ పాయింట్, యాడ్ 100 mg ఆఫ్ యూరిక్ యాసిడ్ అండ్ వార్మ్ జెంట్లీ. మనం ఏం చేయాలి, 100 mg యూరిక్ యాసిడ్ కలిపి దాన్ని వేట్ చేయాలి. థర్డ్ పాయింట్, యాడ్ 2 ml ఫార్మలిన్ అండ్ 1 ml ఆఫ్ 50% ఎస్టిక్ యాసిడ్. ఈ యొక్క ద్రావణానికి పైన వేట్ చేసిన ద్రావణానికి ఏం చేయాలి, మళ్ళీ 2 ml ఫార్మలిన్ మరి 1 ml 50% ఎస్టిక్ యాసిడ్ ను యాడ్ చేయాలి. నెక్స్ట్ వన్, డైల్యూట్ టు 100 ml విత్ డిస్టిల్ వాటర్. ఈ యొక్క ద్రావణానికి మళ్ళీ 100 ml వరకు ఈ యొక్క శుద్ధ జలం అంటే డిస్టిల్ వాటర్ ని కలుపుతూ ఉండాలి. స్టోర్ ఇన్ అంబర్ కలర్ బాటిల్ at 2 to 8 degrees centigrade. ఆ యొక్క ద్రావణాన్ని అంబర్ కలర్ బాటిల్ లోపల 2 degrees centigrade నుండి 8 degrees centigrade వరకు మనం వాటిని నిల్వ ఉంచాలి. 6th one, వర్కింగ్ ఫాస్ఫోటంగ్స్టిక్ యాసిడ్ సొల్యూషన్. వర్కింగ్ ఫాస్ఫోటంగ్స్టిక్ యాసిడ్ సొల్యూషన్ కాంపోజిషన్. దీని యొక్క నిర్మాణం చూసినట్లయితే మనకు కావాల్సినవి, ఫస్ట్ వన్, స్టాక్ ఫాస్ఫోటంగ్స్టిక్ యాసిడ్ సొల్యూషన్ 5 ml, డిస్టిల్ వాటర్ అప్ టు 100 ml. మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్. దీని యొక్క తయారు చూసినట్లయితే, డైల్యూట్ 5 ml ఆఫ్ స్టాక్ ఫాస్ఫోటంగ్స్టిక్ యాసిడ్ టు 100 ml వాల్యూమ్ విత్ డిస్టిల్ వాటర్. మనం ఏం చేయాలి, డైల్యూట్ 5 ml స్టాక్ ఫాస్ఫోటంగ్స్టిక్ యాసిడ్ లో తీసుకొని దాన్ని 100 ml వాల్యూమ్ కలిగిన డిస్టిల్ వాటర్ లో యాడ్ చేయాలి. 7th one, వర్కింగ్ యూరిక్ యాసిడ్ స్టాండర్డ్ 5 mg%. వర్కింగ్ యూరిక్ యాసిడ్ స్టాండర్డ్ 5 mg%. కాంపోజిషన్. దీని యొక్క కాంపోజిషన్ చూసినట్లయితే మనకు కావాల్సినవి, ఫస్ట్ వన్, స్టాక్ యూరిక్ యాసిడ్ స్టాండర్డ్ సొల్యూషన్ 5 ml, డిస్టిల్ వాటర్ అప్ టు 100 ml. మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్. తయారు చేసే విధానం, డైల్యూట్ 5 ml ఆఫ్ స్టాక్ యూరిక్ యాసిడ్ సొల్యూషన్ to 100 ml with distilled water. Dilute 5 ml stock uric acid solution ni 100 ml with
డిస్టిల్ వాటర్తో మనం యాడ్ చేయాలి. పై విధంగా ఈ యొక్క రసాయనాలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ ద ప్రిపరేషన్ ఆఫ్ రియేజెంట్స్ we select the wavelength selector, that is here 660 nanometer red filter is the used in colorimeter. 660 నానోమీటర్లు కలిగిన రెడ్ ఫిల్టర్ మనం ఇక్కడ కొలోరోమీటర్ లో ఉపయోగించాలి. స్పెసిమెన్ ఏంటి, ఇక్కడ మనం ఏం తీసేసుకుంటున్నాం, స్పెసిమెన్ సిరం అంటే సిరం యూరిక్ యాసిడ్ ను మనం ఇక్కడ ఐడెంటిఫై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ స్పెసిమెన్ కూడా సిరమే. ప్రొసీజర్ పద్ధతి, టేక్ 3 test tubes and label them as T, S and B. మనం మొదటగా 3 టెస్ట్ ట్యూబ్లను తీసుకొని వాటిపైన T, S, B అని మనము గుర్తించాలి, అంటే లేబుల్ చేయాలి. ఇక్కడ T అంటే టెస్ట్, S అంటే స్టాండర్డ్, B అంటే బ్లాంక్. టెస్ట్, స్టాండర్డ్ అండ్ బ్లాంక్. సెకండ్ పాయింట్, టేక్ ద రియేజెంట్స్ యాజ్ ఫాలోస్, అంటే మన క్రింది విధంగా మనకు ఆ యొక్క రియేజెంట్స్ ను ఈ TSB అని లేబుల్ చేసుకున్న టెస్ట్ లోపల మనము యాడ్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ డిస్టిల్ వాటర్. In T labeled test tube 3.5 ml, S labeled test tube 3.5 ml and B labeled test tube 3.5 ml. Then you can take serum. తర్వాత మనం తీసుకోవాల్సింది సిరం. డిస్టిల్ వాటర్ ఎన్ని ml తీసేసుకున్నాం, 3.5 ml అనేవి ఈ 3 టెస్ట్ ట్యూబ్లలో, అంటే T అని రాసి ఉన్న టెస్ట్ ట్యూబ్ లో, S అని రాసి ఉన్న టెస్ట్ ట్యూబ్ లో, B అని రాసి ఉన్న టెస్ట్ ట్యూబ్లలో కూడా 3.5 ml, 3.5 ml, 3.5 ml గా మనం తీసుకుందాం. నెక్స్ట్ ఏం తీసుకోవాలి, సిరం. టు టేక్ సిరం ఓన్లీ టేక్ ఇన్ T లేబుల్డ్ టెస్ట్ ట్యూబ్. ఓన్లీ మనం T అని రాసి ఉన్న ఈ యొక్క పరీక్ష నాళికలో మాత్రమే 0.5 ml మనం తీసుకోవాలి. సిరం ఓన్లీ టేకెన్ ఇన్ T లేబుల్డ్ టెస్ట్ ట్యూబ్ 0.5 ml. నెక్స్ట్ వన్, యూరిక్ యాసిడ్ స్టాండర్డ్. Uric acid standard take only in S labeled test tube, that is 0.5 ml. తర్వాత మనం యూరిక్ యాసిడ్ స్టాండర్డ్ ను ఓన్లీ S అనే అక్షరం రాసి ఉన్న పరీక్ష నాళిక లోపలికి 0.5 ml ను తీసుకోవాలి. నెక్స్ట్, సోడియం టంగ్స్టేట్ 10% weight by volume. సోడియం టంగ్స్టేట్ 10% weight by volume. In T labeled test tube 0.5 ml, S labeled test tube 0.5 ml, B labeled test tube 0.5 ml. Take each test tube contain 0.5 ml sodium sulfate has taken. మనము ఈ యొక్క 0.5 ml ద్రావణాన్ని ఈ యొక్క 3 టెస్ట్ ట్యూబ్లలో కూడా T అని రాసి ఉన్న, S అని రాసి ఉన్న, B అని రాసి ఉన్న ఈ పరీక్ష నాళిక లోపలికి సోడియం టంగ్స్టేట్ 10% weight by volume ద్రావణాన్ని 0.5 ml గా మనం తీసుకోవాలి. నెక్స్ట్, సల్ఫ్యూరిక్ యాసిడ్ 2/3 నార్మాలిటీ. ఇట్ ఈస్ ఆల్సో టేకెన్ 3 టెస్ట్ ట్యూబ్స్. వాల్యూమ్ is 0.5 ml. Each tube, that means T labeled test tube contain 0.5 ml sulfuric acid and S labeled test tube also taken 0.5 ml. B labeled test tube also taken 0.5 ml. అంటే ఈ విధంగా మనం సల్ఫ్యూరిక్ ఆమ్లం 2/3 నార్మాలిటీని TSB అని రాసి ఉన్న 3 టెస్ట్ ట్యూబ్లలో కూడా 0.5 ml, 0.5 ml, 0.5 ml గా మనం తీసుకోవాలి. This step gives protein-free serum filtrate and similarly treated standard and blank. ఈ యొక్క పై విధంగా మనం తీసుకున్న ఈ యొక్క ద్రావణాలన్నింటినీ, ఎందుకంటే అవి ప్రోటీన్ ఫ్రీ సిరం ను తయారు చేయడానికి మనం ఉపయోగించవచ్చు. నెక్స్ట్ పాయింట్,
Makes centrifuge after 5 minutes and take into test tubes labeled as T, S and B as follows. తర్వాత మనం ఈ యొక్క పై విధంగా మనం రియేజెంట్స్ అని కలిపి ఉన్న ఈ యొక్క టెస్ట్ ట్యూబ్లను 3 టెస్ట్ ట్యూబ్లను మంచిగా కలిపి వాటిని ఒక 5 నిమిషాలు సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత ప్రతి టెస్ట్ ట్యూబ్ పైన ఒక సూపరింటెండెంట్ అనేది ఏర్పడుతుంది. ఆ సూపరింటెండెంట్ ఏర్పడిన తర్వాత ఆ యొక్క ద్రావణాన్ని మరలా ఇంకొక 3 టెస్ట్ ట్యూబ్లను తీసుకొని వాటిపైన TSB అంటే పై విధంగా మనం ఏ విధంగా చేశామో ఇక్కడ కూడా అదే విధంగా TSB అని లేబుల్ అంటే వాటిపైన రాసి వాటి లోపల టీలో ఏర్పడిన సూపరింటెండెంట్ టీలో, ఎస్ లో ఏర్పడిన సూపరింటెండెంట్ ఎస్ లో, బిలో ఏర్పడిన సూపరింటెండెంట్ లో బిలో తీసుకునే విధంగా మనము ఈ యొక్క కింద ఇచ్చిన చార్ట్ విధంగా మనం మార్చాలి. సూపరింటెండెంట్ టీలో సూపరింటెండెంట్ టేక్ ఇన్ టీ labeled test tube 3 ml, S labeled test tube 3 ml, B labeled test tube 3 ml. Sodium carbonate T labeled test tube contain 1 ml, S labeled test tube contain 1 ml, B labeled test tube contain 1 ml. ఈ విధంగా సూపరింటెండెంట్ ను మనము టెస్ట్ లోను, స్టాండర్డ్ లోను, బ్లాంక్ లోను ఈ 3 టెస్ట్ ట్యూబ్ల లోపల 3 ml 3 ml 3 ml యాడ్ చేసిన తర్వాత సోడియం కార్బోనేట్ ను 1 ml 1 ml 1 ml ఈ 3 టెస్ట్ ట్యూబ్లలో కూడా మనం యాడ్ చేయాలి. స్టాండ్ ఫర్ 10 minutes అండ్ యాడ్ 1 ml ఆఫ్ ఫాస్ఫోటన్స్టిక్ యాసిడ్ టు ఈచ్ ట్యూబ్. ఆ విధంగా తయారు చేసిన ఈ యొక్క రియేజెంట్స్ కలిపిన ఈ యొక్క టెస్ట్ ట్యూబ్లను 10 నిమిషాలు స్టాండ్ లోపల ఉంచేసి వాటికి 1 ml ఫాస్ఫోటన్స్టిక్ యాసిడ్ ను కలపాలి. 3 టెస్ట్ ట్యూబ్లకు మిక్స్ వెల్ అంటే వాటిని మంచిగా బాగా కలిపి సెట్ ద క్లోరోమీటర్ టు 100% ట్రాన్స్మిషన్ విత్ బ్లాంక్ ఎట్ 660 నానోమీటర్ వేవ్ లెంత్ రెడ్ ఫిల్టర్. మనము ఈ యొక్క క్లోరోమీటర్ ని వాడి యొక్క ఓడి విలువను మనకు క్లోరోమీటర్ యొక్క ఓడి విలువను బ్లాంక్ ను మనం 0 సెట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఉపయోగపడే వేవ్ లెంత్ సెలెక్టర్ అంతా 660 నానోమీటర్స్, అది రెడ్ ఫిల్టర్. డిటర్మైన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ సిరమ్ యూరిక్ యాసిడ్ విత్ ఫార్ములా. అంటే ఈ క్రింద ఇచ్చిన ఫార్ములా ప్రకారం మనము సిరమ్ యూరిక్ యాసిడ్ యొక్క ఓడి విలువను మనం అంటే నార్మల్ విలువను మనము తెలుసుకోవచ్చు. కాన్సన్ట్రేషన్ ఆఫ్ సిరమ్ యూరిక్ యాసిడ్ ఈజ్ ఈక్వల్ OD of test by OD of standard into 5 mg%. మనము పై విధంగా బ్లాంక్ ను అంటే క్లోరోమీటర్ లో బ్లాంక్ ను 0 సెట్ చేసుకున్న తర్వాత టెస్ట్ యొక్క ఓడిని మరియు స్టాండర్డ్ యొక్క ఓడిని తీసుకున్న తర్వాత ఆ యొక్క విలువను అంటే టెస్ట్ టీ అని ఉన్న ట్యూబ్ లో ఉన్న ద్రావణాన్ని మనం క్లోరోమీటర్ లో పెట్టినట్లయితే ఏదో కొంత విలువ అనేది మనకు చూపిస్తుంది. ఆ యొక్క విలువను మనము టెస్ట్ ఓడిగా తీసుకుంటాం. అదేగా ఎస్ అని రాసి ఉన్న టెస్ట్ ట్యూబ్ లోపల ఉన్న ఈ యొక్క ద్రావణాన్ని మనం క్లోరోమీటర్ లో పెట్టినట్లయితే ఏదో ఒక విలువను చూపిస్తుంది. ఆ విలువను మనము ఓడియా స్టాండర్డ్ గా మనం తీసుకుంటాం. సో టెస్ట్ చేసిన తర్వాత టీ అంటే ఒకటి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ క్లోరోమీటర్ యొక్క విలువను 0 సెట్ చేసుకున్న తర్వాతనే మళ్ళా స్టాండర్డ్ యొక్క విలువను తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క విలువలు వచ్చిన తర్వాత వాటిని 5 mg% చేసినట్లయితే మనకు నార్మల్ వాల్యూ వచ్చేసి 3 to 7 mg%. సిరమ్ యూరిక్ యాసిడ్ యొక్క సాధారణ విలువ 3 నుండి 7 మిల్లీగ్రాములు. క్లినికల్ సిగ్నిఫికెన్సీ, ఇట్స్ వాల్యూ ఇన్ బ్లడ్ ఈస్ ఇంక్రీజ్డ్. ఒకవేళ యూరిక్ యాసిడ్ యొక్క విలువలు అనేవి యూరిక్ యాసిడ్ యొక్క సాధారణ విలువ ఎంత 3 to 7 mg%. ఈ యొక్క విలువ అనేది పెరిగినట్లయితే ఈ క్రింది వ్యాధులు అనేవి వస్తాయి. ఒకటి గౌట్, రెండవది లుకేమియా, మూడవది నిమోనియా, నాలుగవది ఆర్టీరియోస్క్లోరోసిస్ విత్ హైపర్ టెన్షన్, ఐదవది కార్డియాక్ డీకంపెన్సేషన్. గట్ అంటే ఏంటి? మనకు ఆర్టియోసిస్ అంటే కాళ్ళ లోపల మనకు ఈ యొక్క యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినప్పుడు
కాలు ఉబ్బడం కానీ చేయడం కానీ జరుగుతుంటుంది. ఈ లుకేమియా అంటే రక్తహీనత, నిమోనియా అంటే మనకు లంగ్స్ అనేవి ఎఫెక్టెడ్ అయిపోతుంటాయి. ఈ ఆర్టియోస్క్లెరోసిస్ విత్ హైపర్ టెన్షన్, ఇది వయసు మీద పడ్డప్పుడు మనకు ఈ యొక్క ధమని గూడలు అనేవి గట్టి పడతాయి. ఆర్టీరియస్ యొక్క వాల్స్ అనేవి స్ట్రాంగ్ అంటే థిక్నెస్ అయిపోతుంది. సో ఈ యొక్క వ్యాధి మనం ఆర్టియోస్క్లెరోసిస్ అని అంటాం. కార్డియాక్ డీకాంపోజిషన్. షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. మరి దీని లోపల ఈ యొక్క యూరిక్ యాసిడ్ లోపల మనకు వచ్చే షార్ట్ క్వశ్చన్స్ చూసినట్లయితే ఫస్ట్ వాట్ ఈస్ యూరిక్ యాసిడ్? యూరిక్ యాసిడ్ అంటే ఏంటి? సెకండ్ వన్ ఈస్ గివ్ ద నార్మల్ వాల్యూ ఆఫ్ సిరమ్ యూరిక్ యాసిడ్. సిరమ్ యూరిక్ యాసిడ్ యొక్క సాధారణ విలువ. Write the clinical significance of determination of serum uric acid. క్లినికల్ సిగ్నిఫికెన్స్ అనేది రాయాలి. వాళ్ళు యూరిక్ యాసిడ్ యొక్క క్లినికల్ సిగ్నిఫికెన్స్ అనేవి ఇక్కడ మనం రాయాలి. ఫోర్త్ వన్ ఈస్ గివ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ సిరమ్ యూరిక్ యాసిడ్ బై హెన్రీ కార్వే మెథడ్. అంటే మనము ఈ విధంగా ఈ యొక్క ప్రిన్సిపల్ ఇక్కడ మనం రాయాలి. రైట్ ద ఫిఫ్త్ వన్, రైట్ ద కాంపోజిషన్ ఆఫ్ స్టాక్ యూరిక్ యాసిడ్ రియేజెంట్. Write the composition of stock uric acid reagent 100 mg%. అంటే స్టాక్ యూరిక్ యాసిడ్ రియేజెంట్ యొక్క నిర్మాణాన్ని మనం ఇక్కడ రాయాలి. సిక్స్త్ వన్ ఈస్ హౌ డు యూ ప్రిపేర్ 5 mg% వర్కింగ్ యూరిక్ యాసిడ్ స్టాండర్డ్ సొల్యూషన్ ఫ్రమ్ స్టాక్ యూరిక్ యాసిడ్ స్టాండర్డ్ సొల్యూషన్. How do you prepare 5 mg working uric acid standard solution from stock uric acid standard solution? అంటే మనము 5 mg% వర్కింగ్ యూరిక్ యాసిడ్ స్టాండర్డ్ సొల్యూషన్ లో మరియు స్టాక్ యూరిక్ యాసిడ్ స్టాండర్డ్ ఏ విధంగా తయారు చేస్తాం అనేది ఇక్కడ రాయాలి. లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్. దీని లోపల మనకు ఓన్లీ ఒకే క్వశ్చన్ అడిగాడు. అది హౌ డూ యూ డిటర్మైన్ సిరమ్ యూరిక్ యాసిడ్ బై హెన్రీ కార్వే మెథడ్. హెన్రీ కార్వే మెథడ్ ద్వారా సిరమ్ యూరిక్ యాసిడ్ ను ఏ విధంగా కనుగొంటారు అంటే ఈ యొక్క క్వశ్చన్ మనం ఏం రాయాలి? ఫస్ట్ ప్రిన్సిపల్ రాయాలి, తర్వాత రిక్వైర్మెంట్స్, తర్వాత రియేజెంట్స్, తర్వాత ప్రొసీజర్, తర్వాత క్లినికల్ సిగ్నిఫికెన్స్. ప్రొసీజర్ రాసిన తర్వాత నెక్స్ట్ ఏం రాయాలి మనం? దానికి అక్కడ ఫార్ములా రాయాలి. ఫార్ములా రాసి నార్మల్ వాల్యూ రాయాలి. నెక్స్ట్ క్లినికల్ సిగ్నిఫికెన్స్ రాసేస్తే మనకు ఫుల్ మార్క్స్ వస్తాయి. థ్యాంక్ యూ.